ఈ సాయంకాల ఆరాధన ప్రారంభించుకుంటాకు మనందరం కలిసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా తండ్రి, ఎండ బారిన పడకుండా మా ప్రభా, మీరిచ్చిన ఈ చల్లటి వాతావరణం కోసం, వర్షం కోసం నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే మా తండ్రి, ఈ వాతావరణ పరిస్థితి బాగోలేక మా తండ్రి, మా బిడ్డలు అనేక మంది ప్రయాణ సాధనాలు దొరక్క మా తండ్రి నీ సన్నిధికి రాలేకపోతున్నప్పటికీ మా ప్రభా, జూమ్లో మా తండ్రి ఈ ఆరాధనలో వారు పాల్గొంటూ ఉన్నారు. అటువంటి ఏర్పాట్లు మీరు చేసినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా, ఇగో నీ సన్నిధికి చేరి నీ వాక్యాన్ని ధ్యానించాలని ప్రార్థనాపూర్వకంగా మా ప్రభా ఆశపడుతున్న నీ కుమార్తె మా సోదరి మా ప్రభా డాక్టర్ బ్యూలోపాల్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా తండ్రి ఆ బిడ్డకి ఇచ్చిన ఆసక్తి కొరకు, మా తండ్రి నీ వాక్య ధ్యానంలో ఉన్న పట్టుత్వం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాలంలో నీ కుమార్తె ద్వారా నీవే మహిం పొందమని ఇక్కడ చేరిన మా అందరి హృదయాలు తెరిచి నీ వాక్యమనే వెలుగుతో మమ్మల్ని వెలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన కీర్తన పుస్తకాల్లోంచి 5వ కీర్తన, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించండి. 5వ కీర్తన మన కీర్తన పుస్తకంలో. స్తుతి మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌమన్ క్రీస్తు నీతి దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సదలా పొడమి రవియు జలది నదులు గిరులు చక్కగా నదమాల బగు దైవ నామం సర్వద నుతి చేయ నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. తుని కార్యములకి సర్వరాజ్యము సర్వరాజ్యములని ములు విడి తలలు వంచుచు దుర్బిలో నుతి చేయ నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతాకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా
స్తుతి మీ ఆత్మతో అర్పించుడి మీ ఆత్మతో సేవించుడి పరమాదూతర్ నరులు పుడమి మొరలు పెట్టు దేవుని పరమునందు నటియేసు పాదముల్ సేవింతురు నీతిగలయే ఓ స్తుతి మీ ఆత్మతో నడిపించుడి ఈ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కూడుకొనియ బలము కల్గిన్ దేవుని వెలయు స్తుతివే నోళ్ళతోడన్ వెలుగు చెందక్ చేయుడి నీతి గలయే ఓ స్తుతి మీ ఆత్మతో చూడి ఆత్మతో సేవి చూడి ఆత్మ నీలు కొని త్రిత్వమగునాయేక దేవున్ హర్షమున్ సేవింప నీతి గలయే హోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి ఈ ఆత్మతో సేవించుడి మన కీర్తన పుస్తకాల్లో 212వ సంగీతం మహాత్ముడైన నా ప్రభు నా ప్రభు విచిత్ర సిల్వ చూడనా ఆస్తి నష్టంబుగా నెంచి గర్వంబణ గద్రోకుదు సిల్వగా కయో దేవా దేనిన్ ప్రేమింప నీయకు నన్నహరించు సర్వము ఈ సిల్వకై యాజింతును రాంపోపా దహస్తముల్ సూచించుదు ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమ లీగతి లందుర్మ గులలిన కిరీటమేసు కుండిన ఈ కిరీటములని తుగంగా చాలునే దుఃఖంబునే నర్పించిన నాయో
ఈవియా వింతైన యేసు ప్రేమకై నయవజీవమిత్తును రక్షింపబడలోకమా పొందిన రక్షకుడేసు నేను సదా రావపు తోడగో ఉమా ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించుకుందాం. 202వ కీర్తన కలవరిగిరి చేరు. సిల్వాసరస కల్వరిగిరి చేరు మనస సిలువ పైన చూడుమదేమి స్వీకరుడు ప్రభు యేసు స్వామి తలనముల కిరీట పదేమి కర్పీచు డోమి కల్వరిగి చేరు కంపు చెల్ప ధరను వెలసిన వరపాదమున కరకు మేకులు గోతేదరున కరుణాల వాలా కల్వరిగి చేరు మన కరముపతి ధరిని చేర్చి వరములిడి దీవించి నాయా కరుణగల చేతులలో చీద గుచేద రేలా కల్వరిగిరి చేరు ప్రేమ కృప నిర్మల పమును నీమమును గల మోము పైన పామరులు నివేసే యాతి సారేరా కల్వరిగిరి చేరు మనస ఘోరయాత నలును నీదు క్రూర మరణము చూడగుండే నీరు నీరై పోవాదు దేవా నీకైనా కల్వరిగిరి చేరు పాపమేము ఏసి ఎరుగవు పావన పరమ దేవుడవు ఓ పరాత్పర నీకే ఉత్కట పదా కల్వరిగిరి చేరు మనస
ఆదిమాకై పూటపన ప్రేమయే కరణము నిజము మియదిగు ప్రేపాని పూజిత దేవా కల్వరి గిరి చేరు మనసా సాయికి అంత మంట పెడతారా? పావనాత్మ నీవు చావా పాపికపును నిజ జీవా మా వచన సత్యపోతే మానవాళికి కల్వరి గిరి చేరు మనస సిలువదరి కాకర్షి సుము కలుడను గోర పాపిని కలుషములు విడచతి నీయము సిలువ ధ్యానమునా కల్వరి గిరియు మనసా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనమందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నామమున ఎక్కుమాడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈయన పరిశుద్ధాత్మలను గర్భం ధరించబడి మరి కొద్ది అయిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకలు మాకు మూడు నివారణము మొత్తం పడ్డది, తెలంగాణ అంతా పరలోకములకెక్కి పడ్డది వర్షం. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కరీంనగర్, కుడి చేతి సిరిసిల్ల, వైపు పెద్దపల్లి, భూపాలపల్లి స్త్రీలకును మృతులకును తీర్పు అంతా చేయటకు పడ్డది. ఆయన పరిశుద్ధ ఆత్మ నామచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘము విడుదల సహవాసం పాపక్షమాపణయు ప్రాణము నిత్య జీవమును ఉండవని నమ్ముచున్నాం. అవును, మనం అదే విధంగా నిలుచుండి మన కీర్తనల గ్రంథంలో నుంచి 73వ కీర్తన మొదటి 12 చరణాలు రూపు వచ్చి ఉత్తర ప్రచుత్త రీతిగా చదివి వినిపిస్తాం. 73వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంది. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మంది వారికి అతను లేవు, వారు పుష్టిగా ఉంది. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము చుట్టుకొంచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుంది. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. దాడి చేయొచ్చు, బలాత్కారం చేస్తారు, గర్వముగా మాట్లాడు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. జనము వారి పక్షం చేరుదు, వారి జలపానం సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందరు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందు
ఆ ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ దినం కోసం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ప్రసన్నగా దంపతులు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి పాఠంగా యోబు గ్రంథము 30వ అధ్యాయం మొదటి 11 వచనం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం యోబు రాసిన పత్రిక 30వ అధ్యాయం మొదటి నుండి 11 వచనంలో మొదట వచ్చిన ప్రారంభము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారును నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుడుటకు తగిన వారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయి ఉన్నది. దారిద్ర్యం చేతను క్షామం చేతను కృషించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుషముగా నున్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు. తంగిడ వేళ్ల వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలోను నేల సందులలో బండ సందుల్లోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు. ముండ్ల చెట్ల క్రింద వారు కూడియుందురు. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశంలో నుండి తరమబడిన వారు. అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను. వారు నన్ను అసహించుకొందురు. నా యొద్ద నుండి దూరంగా పోవుదురు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను. కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు. దేవుడి వాక్యం గురించి దేవుడి స్తోత్రం. కనికరించుము. దేవునికి స్తోత్రం. రెండవ పాఠంగా సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. ఈ దినమకై ఏర్పాటు చేసిన సువార్త పాఠము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వరకు చదువుకుందామండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద నుండి సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రము తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీ తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. దేవుడి ప్రభువా మమ్మల్ని కనికరించు. ఈ సాయంకాల సమయంలో మరి వాతావరణం బాగులేకున్నా మీరందరూ దేవుని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుని యొక్క దీవెనలపై కలుగుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మరి మన సోదరి దేవుని ప్రియకుమార్తె డాక్టర్ బ్యూలాపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారి ధ్యానాన్ని మనం స్వీకరించడానికి మనం పరిశీలిస్తున్నతో పాటుగా మనమందరం కలిసి మన కీర్తన పుస్తకంలో 366వ కీర్తన పాడుకుందాం.
ధరణిలో నీ ధనములెల్ల ఏల చింత ఏల వంత ఇచ్చట నీకు క్రైస్తవా పాల్ నాటి నాటి దోషమెంతో చూడుమా తల్లి నీవో నాటి నాటి కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదర చేసేగా ఏల చింత ఏలా వంత నీకు కాలు జారినప్పుడు నిన్ను లేవా నెత్తిగా నీకు కాలు జారినప్పుడు నీ కలుషము కడిగి వైచి నిన్ను విమలు చేసేగా ఏల చింత ఏలా వంత నీకు కల్గు వ్యాధులన్నీ నెవరు మీరా దీచేగా నీకు కల్గు వ్యాధులన్నీ ప్రాకటముగా నీకు సకల పదవులిచ్చి రోచేగా ఏల యేసు నిన్ను బాగు చేయా నిచట శ్రమలు పెట్టుగా యేసు నిన్ను బాగు చేయా వాసిగాను శ్రమలాయందు యేసు పద్య చేరుమా ఏల చింత ఏలా వంత నిన్ను తల్లా దిల్లా చేయు నీ విరోధు లందారిన్ నిన్ను తల్లా దిల్లా చేయు మున్ను తండ్రి పగిది దరిమి పన్నుగాను బ్రోచేగా ఏల చింత ఏలా వంత సంధియంబు లేలా నీకు స్వర్గనాదు డొండగా సంధియంబు లేలా నీకు అందమైన ఈవులిచ్చి అతడు నిన్ను ప్రోవాగా ఏల చింత ఏలా వంత అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. శ్రీమన్నమగల తండ్రి కృపా కనికరముగల దేవాన్ని పరిస్థితులు కొందరు స్తోత్రమయ్యా ఎన్నికలేని దండం నేను సన్నిధిలో నిలబెట్టి ప్రభావం యొక్క వాక్యభావం చెప్పులకి ఇచ్చిన మంచి సమయం కొరకే ఉన్నది మీ యొక్క సిల్వ మరుగుపరిచి ప్రభావ మీ మేకు సిద్ధపరిచి
తండ్రి అదే చెప్పుట కూడా మీరు సహాయం నోటికి నోరుగా ఉండండి నింపమని. నా నామం నోరు తెచ్చి నేను నింపిది అన్నావు ప్రభా. అది నా విషయం నెరవేర్చండి బ్రతలాడుతుంది. కొద్ది ప్రార్థన నేర్చుకొచ్చిన ఉంది అడిగి బ్రతలాడు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మొదటగా ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి ఇంకా సంఘస్థులందరికీ కూడా వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను ఎక్కువగా స్పీచ్ ఇవ్వడం అనేది చాలా తక్కువ. నా వాయిస్ కూడా అంత ఎక్కువ కాదు. కానీ నాకు ఇవ్వబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 27 అధ్యాయం 27 నుంచి 31 వరకు చూస్తే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు వేసిన అధికార మందిరం నుంచి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులను అందరినీ సమకూర్చరు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ముంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించింది. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని వారితో దానితో ఆయనను తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయేది. ఈ వాక్యభావం చూసినట్టయితే మొదటిగా సేమ్ మార్క్స్ వార్తలో కూడా ఉందండి. సేమ్ ఇదే వాక్య భాగము మార్క్స్ వార్తలో. అక్కడ ఏముందంటే మార్క్లో ఆయనను ప్రేతోర్యం అను అధికార మందిరానికి తీసుకుపోయిందని ఉన్నది మార్క్స్ వార్తలో. అయితే ఏంటి ఈ పెద్ద సభ ఈయనని తీసుకొని వచ్చారు, ఆయన ఏం చేశారని నేను దాని గురించి కొంచెం స్టడీ చేసినప్పుడు ఆ సభ ఏంటంటే ఆయన మనకి ఏమీ కీడు చేయలేదు, ఎవరికి కూడా ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ఏమి కూడా చెడ్డ మాట్లాడలేదు. అయినా కూడా ఆయన మీద అన్యాయంగా, చాలా అన్యాయంగా ఆయన మీద నింద మోపింది. అధికార మందిరానికి సిద్ధపరచు మందిరం అంటే దేనికి సిద్ధపరుస్తారు? అది ఆ మందిరం పేరు. ఇప్పుడు జైలు శిక్ష చేస్తారు అనుకోండి, ఒక ఖైదీని తీసుకెళ్ళి, ఆ ఖైదీని తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు ఆయనను సిద్ధపరుస్తుంటారు మెంటల్లీ, ఫిజికల్లీ, అవి అన్ని. ఆ విధంగా వేసిన మందిరానికి తీసుకెళ్లారు. ఆ మందిరం పేరు మార్క్స్ వార్తలో ఉంది. నిన్న అన్న చెప్పాడు, మన బ్రదర్ చెప్పారు అదే విషయం. అయితే ఆ మందిరం అంత పెద్ద మందిరం. అప్పట్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి, అంటే హాల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ అలా జరిగినట్టుగా. అందులో అందరు కూడా సైన్యాధిపతులు, సహస్రాధిపతులు అందరూ ఉన్నారు. అక్కడ ఉండి ఆ అధిపతులు అందరు నిలబడి కూడా ఆయనను ఖైదీగా దూషిస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు. ఏ కారణం కూడా లేదు. అయినా కూడా ఆయనను సిద్ధపరచడానికి ఆ దినాలు ఏంటంటే అది పస్కాని సిద్ధపరచు దినములు అంటారు ఆ దినాలు. అక్కడ ఆయన దాని కొరకు సిద్ధపరచడం లేదు. జాన్ గాస్పెల్ 18:28-33 వరకు ఉంది. కొంచెం చదువుతారా? జాన్ గాస్పెల్ 18, యోహాను సువార్త 18. అధికార మందిరం అనగా
చూడండి అప్పుడు అన్యాయంగా అసలు ఆయన ఏ పాపం కూడా చేయలేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు జనాలంతా కూడి కూడా బరబ్బాను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి. ఆ తర్వాత ఆయన అక్కడ తీసుకువెళ్ళి ఆయనకున్న వస్త్రంను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించాడు. ఆయనకున్న మామూలు వస్త్రాలు అవి ఉన్నాయి, ఆ వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగి తొడిగించి, ఏంటి ఎర్రని అంగి? నేను ఈ ఎర్రని అంగి గురించి స్టడీ చేసినప్పుడు ఎర్రని అంగి అంటే ఊదా రంగు వస్త్రం ధరించారు. ఊదా రంగు వస్త్రం అంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. మహారాజులు వేసుకునేది ఊదా రంగు, నార్మల్ పీపుల్ వేసుకునేది కాదు. అపోస్తల కార్యంలో ఉంది, తుయతైరలో లుదియా అనే ఆమె ఊదా రంగు అంటే అదేదో రాజులే కొనుక్కునే వాళ్ళంట అప్పట్లో, బాగా డబ్బున్న వాళ్ళు. అది ఎక్కువ ఖరీదు అనమాట. అది ఎవరు వేస్తారు? రాజులైన యాజకులు, పెద్దవారు. మనం ఎవరమండి? మనము మామూలు మనుషులము. యేసయ్య మన కొరకు సిలువలో చనిపోయినప్పుడు ఆయన రక్తం కాచి మనల్ని పాప విముక్తులను చేసిన మనం ఏమైపోయినాం? ఆయన కుమారులైన. అప్పుడు ఆయన ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహం అంటాడు మనల్ని ఎంత ఘనత ఇచ్చాడు మనకి. ఏమంటున్నాడు? రాజులైన యాజకులు, దేవుని బిడ్డలుగా చేయబడిన మనము. అంత గొప్ప ఘనత మనకి ఇస్తూ వస్తున్నారండి యేసు ప్రభువుల వారు. ఎంత చక్కటి ఘనత అది. ఆయన ఏమంటారు? ఒక భక్తుడు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు వస్తారు కదా చాలా మంది మీటింగ్స్ వినడానికి. వాళ్ళకి ఏదైనా భోజనాలు పెట్టేదంటే మనం అయితే ఉన్నదేదో అడ్జస్ట్ చేసి పెట్టేద్దాం, ఉన్నది లేదు. కానీ అలా కాదంట. ఆ గొప్ప భక్తుడు అయినా అంటే ఆ వచ్చే వాళ్ళు ఎవరు? రాజులైన యాజక సమూహం వాళ్ళు వచ్చేవారు. వాళ్ళకు బెస్ట్ వన్, శ్రేష్టమైనది మనం పెట్టాలి. అంటే అంతగా మనల్ని దేవుడు హెచ్చించాడు అనమాట. ఏనాడు మనల్ని కింద పడేయలేదు. ఆయన జస్ట్ మనం ఏం చేసాం? మనకు చేసిన తప్పులను ఆయన శిలువ మీద వేసుకున్నాడు. మనం చేసిన ప్రతిదానికి ఆయన శిలువ మీద వేసుకొని అంత పెద్ద హోదా మనకు కలిగి ఆ ఎర్రని అంగి తీసివేసి ఆయనను ఏం చేశారు? మహారాజును చేశారు. ఎలాగా మహారాజును చేశారు? యోసేపు చూడండి. యోసేపు యాకోబు ఉన్నాడు కదా, ఆయనకు 12 మంది కుమారులు. ఆయనకి యోసేపుకి చక్కటి చిత్రపు వర్ణం గల మంచి అంగిని కొట్టించాడు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు? ఓరలేక తీసుకుపోయి కొట్టి బావిలో పడేశాడు. ఆ అంగిని ఏం చేశారు? జింక పిల్లని ఏదేదో జంతువుని చంపి దాంట్లో ముంచేసి ఇది రక్తము తడిసింది, నీ కొడుకు చనిపోయాడు. ఆ యోసేపు కూడా చూడండి ఎంత ప్రేమగలడు. మేము మా నాన్నకు 10 మంది ఆడపిల్లలు. అయినా నాన్న ఏం చేసాడు? 30 మీటర్లు తెచ్చాడు, పెద్ద తాను తెచ్చి అందరు కుట్టించాడు పండుగప్పుడు. ఎందుకంటే వేరే తెచ్చా అనుకోండి, అక్కకి అది తెచ్చావు, చెల్లికి తెచ్చావు, నాకు అది కాదు అని కొట్టుకుంటామని ఒకే తాను తెచ్చేవాడు. కానీ ఇక్కడ యాకోబు చాలా ప్రేమగలడు. చిన్న కొడుకుని ఎక్కువగా ప్రేమించాడు. ఆయనకు విచిత్రం తంగిని ఎక్కువగా ప్రేమించడానికి మనం చూసాం. రాహేలుకి కొడుకు కదా, 2 కొడుకు. ఆయనను చాలా ఎక్కువగా ప్రేమించినట్టు చూస్తాం. అన్నదమ్ములు ఏంటో ఈర్షపడి కొట్టి చంపేశాడు అని పడేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వదిలేశాడు ఆయనని. దేవుడు వదలలేదు కదా, ఎందుకంటే ఆయన ముందుగానే దేవునికి హృదయం ఇచ్చాడు. ఆయన యోసేపు ఎప్పుడైతే దేవుని అతుక్కొని ఉన్నాడో అప్పటి నుంచి ఆయన రాజులనే యాజక సమూహంలో ఉన్నాడు. ఆయన అప్పుడు చిన్నవాడే, అడవిలోనే ఉన్నాడు, గోతిలోనే పడ్డాడు. కానీ ఆయన మనసు ఎవరికి ఇచ్చాడు? దేవుని అంత అతుక్కొని ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ ఆపద నుంచి ఆయనను కాపాడి తీసుకెళ్ళి ఎక్కడేం చేశాడు? ఈ యూదా రంగు వస్త్రాలను ధరింపజేశాడు. చూడండి ఆదికాండం 20:19 ఉంది. అక్కడ రాజుకు కళ చెప్పినప్పుడు ఆయన ఆదికాండం 20:19 చదవమ్మా. నలభై 42 కదా, 20:19. ఆదికాండం 20:19లో 18 ఉంది. 37-31 ఎర్రని అంగి, తండ్రి అంగి. అది ఆ తండ్రి కుట్టించిన అంగి గురించి రాసుకున్నాను నేను ఇక్కడ. ఆదికాండం యోసేపు తొడిగిన అంగి గురించి 37-31. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగిని పంపగా వారు తండ్రి ఎదుకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపడమని చెప్పారు. తండ్రికి చూపించారు.
తర్వాత యోసేపుకి ఐగుప్తులో రాజు వస్త్రాలు వేసాడండి అక్కడ ఆయన 41, 40. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. ఆయనను లోయలో పడేసిన, గుంటలో పడేసిన దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడండి? మహారాజు, ఐగుప్తుకు అంతటికి రాజుని చేశాడు. ఇంకొక తండ్రిని చూసుకుందామండి. యోహాను సువార్త, తప్పిపోయిన కుమారులు 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆయనకు కూడా తప్పిపోయి చిన్న అన్నదమ్ములలో 2 ఆస్తి పంచుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ చిన్న కుమారుడు తప్పిపోయి ఆస్తి అంతా పాడు చేసి ఇష్టం ఉన్నట్టు ఫ్రెండ్స్తో అంతా నాశనం చేసుకొని లాస్ట్కు పందుల పొట్టు తినాల్సి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు దాకా ఆయన హృదయం ఇవ్వలేదండి దేవునికి. తండ్రికి ఎదురు తిరిగాడు, ఎదురు మాట్లాడాడు, ఎదురు తిరిగి వెళ్ళిపోయాడు ఆస్తి అంతా పంచుకొని. అప్పుడు ఆ తండ్రి, అది యేసయ్య ప్రేమ, తండ్రి దూరం నుంచి ఆయనను చూచి పరిగెట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయనకి సన్నపు నార వస్త్రంలో, ప్రశస్తమైన వస్త్రంలో ఆయనకి ధరింపజేసిండు. చేతికి ఉంగరమును పెట్టి కాళ్ళకు జోళ్ళు వేసి కొత్త బట్టలు వేసి ఫంక్షన్ చేసి, అంటే తండ్రి, ఇక్కడ ఒక తండ్రి ఆయనకి కొత్త బట్టలు వేస్తున్నాడు. ఎందుకని ఆయన తండ్రిని పశ్చాత్తాపడి వెనక్కి వచ్చినాడు కాబట్టి అక్కడ అంగి విలువ. ఇంకొక తల్లిని చూసుకుందామండి. సమూయేలు 2. ఈమె మాట తప్పని స్త్రీ ఏ విధంగా దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుందో, అయ్యా నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు ఆ కుమారుణ్ణి నీ సేవకి ఇస్తానని ఏ విధంగా ప్రార్థన చేసుకుందో, ఆ విధంగానే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఇంకొక తల్లిని చూసాం. అక్కడ ఒక తండ్రిని చూసాం, ఇక్కడ ఒక తల్లిని చూస్తున్నామండి. ఈమె ఆ కొడుకుని సేవకి ఇచ్చిన ప్రతి సంవత్సరం కూడా బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఈమె ప్రతిసారి వచ్చినప్పుడు ఆయన చేతితోని, అది కుట్టు అంటే కటింగ్ లేనిది అనమాట, కటింగ్ లేనిది అల్లేదనమాట చేతితోని. అంటే నేచి ఫ్రాక్ తీసుకొని వచ్చేది ఆమె. ఎవరికి? సమూయేలుకి. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కటి తీసుకొని వచ్చేది ఆమె. ఈమె ఎంత ప్రేమించింది కుమారుని. ఆ కుమారుడు కూడా తల్లి మాట విని లోబడి దేవుని మందిరంలో ఉండుటకు ఇష్టపడినారు. ఈ రోజులలో మన పిల్లలు ఎవరు మన మాట వింటున్నారండి? మనం ఎంతగా దేవునిలో పెంచాలని ఎంత తాపత్రయపడి, ఎంతగా మనం వాళ్ళకి ప్రొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తున్నా కూడా ఈ రోజులలో పిల్లల మాట వినట్లేదు. కానీ ఈ తల్లి ఎంత భయం భక్తితో పెంచింది. ఎదురు ఇవ్వలేదండి సమూయేలు కూడా. ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా ఎదురు ఇచ్చి వెళ్ళిపోయి ఉంటే ఆమె ప్రార్థన నిలబడేది కాదు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆ తల్లి ప్రార్థన చాలా బలమైనది. 2వది, ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టినారండి యేసయ్యకి. మత్తయి సువార్త వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చేతిలో ఒక కర్ర పెట్టినారంటండి. కర్ర పెట్టి ఆ కర్రతోనే కొట్టేశారు. మళ్ళీ ఆయన ఏం చేసిందని కొట్టడానికి కారణమే లేదు, అసలు ఏ కారణం లేకుండా కొట్టారు ఆయనని. చాలా అన్యాయం చేశారు అప్పుడు యేసయ్యకి. ఎందుకు? మన వల్లనే. మోకాళ్ళలోని యూదుల రాజా అన్నారు. యూదుల రాజా, యూదులకు ఈయన యూద గోత్రపు సింహం అండి. ఆయన యూదులకు రాజు, యూద గోత్రానికే సింహం. ఆయన అంత పెద్ద గొప్ప పేరున్న మనిషి ఆయన. ఈ పక్కనున్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఏంటో వీళ్ళకేం తెలియట్లేదని మళ్ళీ వీళ్ళని క్షమించడని అంటున్నాడు. ఎంత గొప్ప మనసు మనకైతే ఎవరికైనా ఉంటుంది అంత గొప్ప మనసు. అందుకని యేసే అన్నాడు, నాకు కలిగిన మనసుని మీరు కలిగి ఉండండి, ఇతరులను క్షమించే గుణము మనకు ఉండాలని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి, ఆ రెల్లును తీసుకొని ఆయన తల మీద కొట్టినట. ఆయనను అపహసించి ఆ తర్వాత ఆయన మీద ఉన్న అంగిని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువ వేయటానికి ఇదే అంగి కొరకు వాళ్ళు చీట్లు వేసుకున్నారు.
చీట్లు వేసుకుని, ఎందుకంటే ఎక్కడ కూడా అతుకులేని అంగి అది. అది మహారాజుల అంగి, ఎంతో విలువైన అంగి. ఊదా రంగు అంటే ఎక్కడో సముద్రం అగాధంలో ఉంటాయంట కొన్ని ఫిషెస్, జంతువులు. అవి రెండుకి వస్తే ఈ కలర్ వస్తుంట. ఊదా రంగు అంటే ఇదే కలర్ అండి. ఇక్కడ మన టేబుల్ మీద వేస్తుంది ఇది ఊదా రంగు. అది అంత ప్రశస్తమైన కలర్ అక్కడ వస్తుందండి. నేను రీసెంట్గా మొన్నే చూశాను. అది అంత ఉన్న ఆ ఫ్రాక్ని కూడా వాళ్ళు చీట్లు వేసుకొని దెబ్బలాడుకుంటున్నారు. నీకు అని అంటే కట్ చేయకుండా ఎవరో ఒకరు చిట్టేసుకొని తీసేసుకున్నారు అనమాట. నాకు ఇచ్చిన సెకండ్ పాఠం ఏంటంటే యోబు గ్రంథము 2వ పాఠంగా. యోబు ఇప్పుడైతే 30వ అధ్యాయం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు. వీరి తండ్రులు మందలు కాయి కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటుంది. వారి చేతుల బలము నాకేం ప్రయోజనమగును? వారు పౌరుషము పోయినది. దారిద్ర్యము చేతను క్షామం చేతను శిక్షించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుషంగా ఉన్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు. ఇక్కడ యోబు గారు చాలా హింసింపబడినారు. ఆయనకు అనారోగ్యం వచ్చినది. అసలు మొదటి అధ్యాయం చూస్తే ఊజు దేశంలో ఉన్న మహా ధనవంతుడు అనమాట. యోబు నోవాహుకి అబ్రహాంకు మధ్యలో ఉన్న ఆయన 115 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఆయనకు శోధనలు వచ్చింది ఎప్పుడు? ఆయన ఉదయ సాయంత్రాలు పిల్లలు ఎవరేమైనా పాపం చేసిరేమో, ఏమో, నాట్ షూర్, ఏమో పిల్లలు ఏమైనా పాపం చేసిరేమో అని దహన బలుల లేదండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, విందులు కలిగి ఉండేవాడు. ఇక్కడ 1వ అధ్యాయం చూస్తే ఊజు దేశం అందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెను కలిగింది. అతనికి ఏటేటా గొర్రెలను 3000 ఒంటలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగిన ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండెను. అతడు ఏం చేస్తున్నాడండి? ఆ దినం అపవాది వాడు అతనికి అపవాది వచ్చి శోధించింది. ఆయన ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యం అలాగనే చేయొచ్చు ఉండేను. 5వ వచనంలో ఆయన ఒక్కొక్క పిల్లల కొరకు, వాళ్ళకున్న కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, అందరి కొరకు, ఒకరి కొరకు దహన బలులు అర్పిస్తూ వస్తున్నాడు ఆయన. ఆ విధంగా ఉన్న ఆయన మంచి ఫ్యామిలీ, 70 ఏళ్ళ వయసు ఉండొచ్చని అంచనా అండి అప్పుడు ఆయనకు వచ్చిన డిస్టర్బెన్స్ టైంలో. ఆ తర్వాత ఆయన శ్రమ పడిన దినాలు కొందరు అంటారు 1 సంవత్సరం అని, కొందరు అంటారు 11 నెలలని. బట్ నాట్ షూర్, అవునో కాదో తెలీదు. అంటే తక్కువ పీరియడ్ నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆయనకు ఒంటి మీద పుండ్లు వచ్చేసి ఇట్లా సొన్న గారుతున్నాయి. ఫ్రెండ్స్ కూడా వచ్చి 7 దినాలు 7 రాత్రులు ఆయనతో ఉండి ఆయనను బాధను పంచుకున్నారు. కొందరు మళ్ళీ ఆయనకు హితబోధ చేసి వెళ్ళినారు. కానీ యోబు ఏనాడు కూడా ఒక మాట దూషించలేదు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు అన్నాడు ఆయన. మొదటి స్థితి ఆయనకు మళ్ళీ రానే వచ్చును అని యోబు లాస్ట్ అధ్యాయం చూద్దామండి. అప్పుడు ఆయన ప్రతి ఏనాడు కూడా ఆయన భార్య నువ్వు ఆ దేవుణ్ణి దూషించి చావచ్చు కదా ఎందుకు ఇంకా అని కూడా అంటే విసుక్కున్నది అనమాట. నాలాగా తొందరపడుతుంది ఆమె కూడా. బుద్ధి లేని వివేకం లేని సుందరశ్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదట, నాలాంటిది అన్నట్టు. నేను కూడా చాలా మంది నాతో 3 రోజులు స్నేహం చేసిన వాళ్ళు చెప్తాను నీకు తొందర ఎక్కువ అంటారు, ఎక్కువ ఉంది నిజంగానే అది. అయితే అలాంటిదే ఈ యోబు భార్య కూడా. కానీ ఆమె అన్నది కానీ ఇంకా ఒక మాట అనేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా ఏమనలేదు. కానీ దేవుడు ఆయనకున్న పిల్లలను తీసేశాడు, ఆస్తి తీసేసాడు, అన్ని తీసేసి, కానీ భార్య మాత్రం బాగుందండి, ఆరోగ్యంగా చక్కగా ఉంది. తర్వాత ఆయన రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు పిల్లలని మళ్ళీ ఆయనకు మొదట ఆశ్రయించిన దానికంటే అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను ఆడుగాడిదలను కలిగిను. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. మళ్ళీ సేమ్ వైఫ్, వేరే వైఫ్ రాలేదు, ఇంకెవరిని చేసుకోలేదు ఆమె అయిన వైఫ్ని ఆయన కాపాడి ఉంచాడు. అంటే ఆయన సాక్ష్యము, ఆయన శ్రమ పడిన దినాలు వెరీ లెస్, నాట్ మోర్ దెన్ ఇయర్స్. అందువల్లనే ఆయన మళ్ళీ రికవర్ అయ్యాడు. ఎంత నష్టం పోయినా అంత నష్టం అంతా మళ్ళీ రికవర్ చేశాడు దేవుడు. ఎందుకు ఆయన నీతిమంతుడు. ఒక మాట కూడా దేవుడు నాకు ఎందుకు ఆయన అంటే నీకు కొడుకు పుట్టినని ఒక ఆమె చెప్పిన దినము లేకపోవును కాక అనుకున్నాడు, కానీ దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అనలేదు. ఎంత నీతిమంతుడండి ఆయన.
మనమైతే కొంచెం కష్టం. నాకైతే నేను అబ్బా దేవుడు నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తు, ఒక నెల రెంట్ కట్టడానికి నాకు ఇబ్బంది అయింది అనుకోండి క్లినిక్ కానీ, దేవుడు నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నావు, నేను నీకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు నన్ను అని అనుకుంటాను. అంటే మనకు మనమే అట్లా టెస్ట్ లో మనకు మనం టెస్ట్ చేసుకుంటాం. కానీ యోబు తన దినములను, నీకు మగపిల్లవాడు పుట్టినని ఒక ఆమె చెప్పిన దినం లేకపోను కాక అన్నాడు. ఆయనకైనా నేను ఏనాడు కూడా ఒక మాట తెరిచి నోరు తెరిచి దేవుని ఒక్క మాట కూడా దూషించలేడు. ఇంత మంచి భక్తుడు మనకు సాదృశ్యంగా ఉంచినారు ఈయనని. ఇంకొకటి మూడోది ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊరిలో కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఒక కొండ ప్రదేశం, ఒక సముద్రం ప్రదేశం మధ్యలో. ఈ మరియమ్మ, మార్తమ్మ, సువార్తమ్మ అని ఊరికే వాళ్ళు సువార్త చెప్తుంటే ఆ ఊర్లో ఉన్న కలెక్టర్ పెద్దలు ఆయన ఏంటి ఎంతసేపు వీళ్ళకి ఇదేనా, మనం ఒక పని చేద్దాం రా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక మూలన వేసేద్దాం, కొండ మీదకి పంపించేద్దాం, మనకు అప్పుడు ఇబ్బంది ఉండదు, మనల్ని చూడరు. అంటే పాపం వాళ్ళు గేదెలు అవి తీసుకొని కొండ మీద స్థలం అంటారు కదా, ఊరి వెలుపల ఇస్తారు కదా, అలాగా కొండ మీద ఇచ్చారు వాళ్ళకి. ఇస్తే వాళ్ళు కొండ మీదకి వెళ్ళిపోయారు. అందరు పిల్లలు వాళ్ళు అందరు తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయారు. 3-4 నెలలు చక్కగా నీళ్లు లేవు, కానీ వాళ్ళు ఏదో తోడుకున్నారు, వాయి తీసుకుని నీళ్ళు వస్తున్నాయి, చక్కటి పంటలు బాగున్నారు. కొన్నాళ్ళకి ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత పెద్ద వర్షం వచ్చి సునామీ వచ్చింది. వచ్చి డౌన్ ఉన్న ప్రాంతాలన్నీ కూలిపోయింది, అంత కొట్టుకుపోయింది. అప్పుడు అన్నాడు కదా పెద్ద ఎలగొట్టేసేది వాడానికి, బా సువార్తమ్మ, మరియమ్మ, మార్తమ్మ అన్న ఊర్లో ఉన్న బావుండు, మనం కూడా రక్షింపబడదాం కదా, అరే వాళ్ళందరినీ నిలగొట్టేసి వాళ్ళేం బాగున్నారు, మనమే పాడైపోయారు అని వాళ్ళకున్న ఆస్తులన్నీ నష్టమైపోయాయి. ఆ విధంగా దేవుని బిడ్డలను చాలామంది ఈ రోజు నవడేస్, నిన్న మొన్న ప్రవీణ్ ఆయన అసలు ఏ కారణం లేకుండా ఆయనను చంపేశారండి. అన్ని ఆయన సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తున్నారు. దేవుని బిడ్డ అయినందుకేనా, విమర్శించినందుకేనా? అంటే తప్పు అది. ఆయన భార్య పిల్లలకి ఏంటి ఆన్సర్? ఇంకా బెదిరిస్తున్నారంట. అంటే ఆ దినాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి మన మధ్యలో. మనం ఇప్పుడు వచ్చే కాలానికి కూడా బైబిల్ కూడా దొరకదంట. అందుకని బైబిల్ మొత్తం కంటతే చేసుకోవాలంట, మన నోట్లోనే ఉండాలంట బైబిల్ అంతా కూడా. ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడినందుకు, రాజులైన యాజక సమూహంలో ఉంచినంత ఆధిక్యత మనకిచ్చినందుకు మనల్ని దేవుని స్తుతించే వారంగా ఉండే ఈ లెంట్ డేస్ అనే ఈ 40 days నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రిమెంట్ ఫర్ అస్. జీతానికి ఉద్యోగానికి వెళ్తే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడైతే మనం ఇంకా పాలు తాగే పిల్లలం కాదు కదా, వాక్యానుభవం లేక. 18 సంవత్సరాలు అంట రెడీమర్ లూథరన్ నుంచి స్టార్ట్ చేసి, కిషోర్ అన్న చెప్పాడు, నేను అడిగాను ఎన్నేళ్ళు అయిందండి అంటే 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి వాక్యం వినివారుగానే ఉన్నామా, బోధించేవారుగా ఉన్నామా? మన పక్క వాళ్ళకి, మన చుట్టుపక్కల, మన ఆయాలకి, మన దాయాలకి, మన పనివారికి మనం సాక్ష్యం చెప్పే వాళ్ళగా ఉన్నామా? ఏసే గురించి ఒక మాట అనేది చెప్పే వాళ్ళగా ఉన్నామా? రేపటి దినం మనకు వాక్యం దొరకనప్పుడు, బైబిల్ లేనప్పుడు మనం బైబిల్ గురించి చెప్పగలిగే వారుగా ఉన్నామా? ఆ విధంగా మనం సిద్ధపడదామండి. ఒక పాట పాడి ముగిస్తానండి. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే.
మొత్తబడెను, బాధింపబడెను, ఎంతో శ్రమ నొందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరణలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహింతే మనకై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ప్రైజ్లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ బియోలా గారు. ప్రాజ్ఞాపరంగా సిద్ధపడి శ్రమల్లో ప్రభు మనకు తోడై ఉంటాడు అనే వాగ్దానాన్ని మనకు మారు జ్ఞాపకం చేసినందుకు మన సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క కృప తోడ్పాటు మీకు సదా తోడై ఉండాలని మా అందరి ఆశ ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యానారాధన ఉంటుంది. రేపటి దినాన్న కుమారి అధ్యత దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని సిద్ధపడుతున్నారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నారు. మరి ఈ సాయంకాలం ఈ ధ్యానాన్ని పురస్కరించుకొని ఆండ్రూ పాల్ దంపతులు మనకు సాయంకాల భోజనం, అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం బాగోలేకున్నా మీరందరూ దేవుని ప్రేమించి ధైర్యం చేసి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినందుకు మీకు అభినందనలు, దేవుని యొక్క ఆశీస్సులు. అలాగే జూమ్లో ఉండి మనతో కలిసి దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్న మన సంఘ బిడ్డలందరికీ కూడా శుభాశీస్సులు, దేవుని యొక్క దీవెనలు కలగాలని నా ఆశ. మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 368వ కీర్తన వాడుకుని ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. 368. జయము బ్రతుకనేలా జయ సూర్యుడగు ప్రభువు నీకు జయము నీచుచునుండగా, భయమేలా క్రైస్తవుండా, నీవిక అపజయమున బ్రతుకానేలా.
భూత పీడితుల నెల్లా విడిపించు దాత మన రక్షకుండు. సాతాను వల నుండి విడిపించి నీతితో మనుపాలేడా. భయమేలా క్రైస్తవుండా, నీవిక నపజయమున బ్రతుకానేనా. మరణ పాశముల నుండి లాజరును కరుణాతో లేపాలేదా. ధరణి తన బలముతో గురికి నడిపించలేడా. భయమేలా క్రైస్తవుడా, నీవిక నపజయమున బ్రతుకానేనా. ద్రాక్షరసముగనీలాను మార్చిన మహిమాగల రక్షకుడు. అక్షయ సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా. భయమేలా క్రైస్తవుండా, నీవిక నపజయమున బ్రతుకానేనా. 5 చిన్న రొట్టెలు మరి 2 చిన్న చేపలతోడను 5,000 మందిని బలపరిచినట్టి రక్షకుండా. భయమేలా క్రైస్తవుండా, నీవిక నపజయమున బ్రతుకానేనా. విజయకరముగా బ్రతుకు సాగుండు నిజ వాగ్దాతములివ్వని. రుజినాము గెలువంగాను ముదముతో నిజముగా నెరవేర్చాడా. భయమేలా క్రైస్తవుండా, నీవిక నపజయమున బ్రతుకానేనా. ప్రార్థన చేసుకుందాం. పరలోక రాజా యేసు ప్రభువా, నిన్ను నిత్యము గణపరచటానికి, నీ నామాన్ని మహింపరచటానికి, నిత్యము నిన్ను సన్నతించటానికి మాకిచ్చిన ఈ ప్రత్యేకమైన దీవెన కొరకు, ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మా జీవితాల్లో మా తండ్రి మీరు చేస్తున్న మహాకార్యముల కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము గమనించుకున్నా గమనించుకోకపోయినా మా ప్రభువా, సాతాను మమ్మల్ని జల్లెడ పడుతూ ఉన్నప్పుడు మా తండ్రి, నీవు సాతానుతో మా తండ్రి పోరాడి మా ప్రభువా, మరణపు ముళ్ళు విరిచి మా తండ్రి మాకిస్తున్న రక్షణ కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, యోబు జీవితాన్ని మా తండ్రి రాత్రికాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోబు పొందిన శ్రమలు మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా విమోచకుడు సజీవుడు అనే ఆ గొప్ప సాక్ష్యం మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అటువంటి సాక్ష్యాన్ని మా తండ్రి మేము కూడా మా జీవితాల్లో 10 మందికి చాటి చెప్పే మా తండ్రి చక్కని జీవితాన్ని మాకు దయచేయమని, పవిత్రమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని రాత్రికాల సమయంలో విత్తిన మా తండ్రి నీ కుమార్తె మా సోదరి బ్యూలాపాల్ గారిని బట్టి వందనాలు.
చేస్తున్న స్వస్థ పరిచయలో మా తండ్రి మీరు తోడుగా ఉన్నారు, బలపరుస్తున్నారు మా తండ్రి. ఆ బిడ్డతో నడుస్తున్నారు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కుమార్తె ద్వారా అనేక మందికి మా ప్రభువా నీ ప్రేమను, నీ దయను, నీ కరుణను పంచిస్తూ ఉండగా మా ప్రభువా వారి జీవితాలను వెలిగిస్తూ ఉండగా మా తండ్రి నీవే స్తుతి మహిమగంత పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే ఆండ్రూ పాల్ గారి కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయనకి ఇచ్చిన అనేకమైన తలాంతులను బట్టి, మరి ముఖ్యంగా భక్తి పాఠవాన్ని బట్టి నీకే స్తోత్రాలు. పెద్ద కుమారు కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దర్శించండి. తల్లిదండ్రులు చేస్తున్న నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నా. మా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డ కొరకు నీకే స్తోత్రాలు, వారి సాక్ష్యం కొరకు నీకే స్తోత్రాలు, నీ అందులో వారి ప్రేమ కొరకు నీకే స్తోత్రాలు. అనివార్య పరిస్థితుల్లో మా తండ్రి నీ సన్నిధికి ఇక్కడికి రాలేకపోయిన బిడ్డలకు కొన్నట్టుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారందరూ మా తండ్రి జూమ్లో మాతో కలిసి నిన్ను ఆరాధిస్తుండగా మా తండ్రి నీ నామానికే స్తుతి మహిమ చెందును గాక మా ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా దర్శించండి. నీ చిత్తమైతే రేపటి దినాన్ని మా ప్రభువా తిరిగి మా తండ్రి ఈ ప్రార్థనలో మేము కూడుకునే సమయానికి వారిని కూడా తోడుకొని రమ్మని మా ప్రభువా ఈ రాత్రికాల విశ్రాంతి దయచేసి రేపటి దినాన తిరిగి మాతో మాట్లాడమని దీవించి పంపించమని మా ప్రభును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరు. మా అందరం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారి నిమిషం ప్రకారం ఆజ్ఞాపించండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడ చేరిన మీకందరకు జూమ్లో ఉన్న మన విశ్వాసులకు, మరి ముఖ్యంగా వాక్యాన్ని విత్తిన యూలాపాల్ గారి కుటుంబానికి తోడై ఉండను గాక. ఎల్లవేళలందు కష్టకాలమందు బలబుండ యేసు స్తుతింతున్. ఎలను నీవే నాకెల్లెడల బలపడదే వివరింపా. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల బలపడదే వివరింపా. జీవము నీవే నా దేవుడా నీవే, పావన నీవే నా కావలి నీవే, పావన నీవే నా కావలి నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల బలపడదే వివరింపా. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతస నీవే నా కంతయు నీవే, సంతస నీవే నా కంతయు నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల బలపడదే వివరింపా.